హలో హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం నుండి ఈరోజు తిరుపతి యాత్రకి వెళ్ళడం జరుగుతున్నది. కుటుంబ యాత్ర మొక్కుబడి ఉండి 15 సంవత్సరాల క్రితం 3 ఊళ్ళు తిరిగి వస్తామని మొక్కుకున్నాము. ఈరోజు 3 ఊళ్ళు తిరిగి భోజనాలు పెట్టుకుని తిరుపతికి ప్రయాణం అవ్వడానికి సిద్ధమయ్యాము. ఫిబ్రవరి నెల 19వ తారీఖు 2వ నెల 26వ సంవత్సరం తిరుపతికి యాత్రకు బయలుదేరాము. కుటుంబం అంతా కలిపి బయలుదేరాము. యాత్ర జయప్రదంగా జరగాలని కోరుకుంటూ సామర్లకోట వెళ్ళి డబల్ డెక్కర్ ట్రైను, విశాఖపట్నం టు తిరుపతి స్పెషల్ ట్రైను, ఛార్జీ ఎక్కువే, రిజర్వేషను 850 రూపాయలు మనిషికి. సామర్లకోట నుంచి తిరుపతికి రైల్వే స్టేషన్కి 19వ తారీఖు రాత్రి 7 గంటలకి బయలుదేరి బస్సు ఎక్కి రైల్వే స్టేషన్లో దిగి 20వ తారీఖు రాత్రి 1:35 ట్రైన్ ఎక్కి డబల్ డెక్కర్ ప్రయాణం చేయడానికి కూర్చున్నాము. ట్రైన్ పెద్దగా ఏమీ కంఫర్టబుల్గా లేదు. సీట్లు బాగా ఇరుకు, లగేజ్ పెట్టుకోనికి అంతగా బాగోలేదు, పడుకోవటం కూడా ఏం లేదు. రిజర్వేషన్ ఎక్కువ అయినా తప్పదు. స్పీడ్గా వెళ్ళే వారికి, అర్జెంటుగా వెళ్ళాలనుకున్న వారికి మాత్రమే పనికొస్తుంది. తప్పదని వెళ్ళాలి. ప్యాసింజర్లుగా ఉంది. ట్రైన్ అయితే స్పీడ్గానే వెళ్తుంది, కానీ స్పీడ్ కూడా ఏం కాదు. 12 గంటలు పట్టింది తిరుపతి వెళ్ళేసరికి. 20వ తారీఖు 1:35 బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు శుక్రవారం 1:35 దింపింది మధ్యాహ్నం. అక్కడి నుంచి తిరుపతికి జీపు పెట్టుకుని అలిపిరి వెళ్ళి టోకెన్స్ తీసుకొని, అలిపిరిలో టోకెన్కి అయితే తక్కువ టైం పట్టింది. జీపు బయలుదేరి తిరుపతి రోడ్డు మార్గంగా టోల్గేట్ దాటుకుని కొండకు చేరుకున్నాము. కొండకు చేరుకునేసరికి టోల్గేట్ దాటి కొండపైకి వెళ్ళేసరికి రాత్రి 6 అయిపోయింది. 6 గంటలు అయింది. 6 గంటలకి జీపు దిగి లగేజీ తీసుకొని ఇంకా వెళుతున్నందు జీపు చాలా టైం పట్టేసింది. అలిపిరి నుంచి టోకెన్ తీసుకుని వెళ్ళడానికి కొండపైకి చేరుకున్నాము. కొండపైన వెళుతూనే ఉంది. ఇంకనే దారి మార్గం గుండా జీపు వెళ్ళే సమయం గంట సుమారు 45 నిమిషాలు సుమారు పట్టింది. కొండపైకి చేరుకున్నాము. కొండపైకి చేరుకుని వెంకటాద్రి నిలయం దగ్గర ఆగి సామాను దింపుకొని, కొంతసేపు కూర్చొని ఆ తర్వాత బయలుదేరి, అక్కడ మాకు చుట్టాలు ఉన్నారు కొండపైన. అక్కడ కొద్దిగా టీలు తాగి వాటి దగ్గర రూముకి బయలుదేరాము. హెచ్విసి రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్లో రాత్రికి రూమ్స్లో ఉండి మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసి బట్టలు మార్చుకొని బయలుదేరి తిరుమల శ్రీవారి కొండ ఇరువైపులా ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకున్నాము. ఇరువైపులా ఉన్న దేవాలయం అంటే అలిపిరి, శ్రీవారి మెట్లు, అలిపిరి కాదు శ్రీవారి మెట్లు. ఫస్ట్ వరహాస్వామి గుడి, శ్రీవారి మెట్లు, గంగామాత గుడి, తర్వాత శిలాతోరణం, తర్వాత పాతాళగంగ, ఇంకా ఉన్నాయి గుడులు పైన. అన్నీ దర్శనం చేసుకుని రాత్రి మళ్ళీ వచ్చి స్నానాలు చేసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాము. రాత్రి 1:35 అయింది. మళ్ళీ
21వ తారీఖున దర్శనం పూర్తి చేసుకుని మరుసటి రోజు పొద్దుటే బయలుదేరి మంగాపట్నం దిగు తిరుపతిని ఉన్న గుడులన్నీ దర్శనం చేసుకుని మంగాపట్నం గోల్డెన్ టెంపుల్ కాణిపాకం మీదుగా అరుణాచలం చేరుకున్నాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తర్వాత అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అరుణాచలేశ్వర స్వామి దర్శనం బాగా అయింది. అక్కడే అన్నప్రసాదం స్వీకరించి అందరం వీడియోలు ఎంత ఎక్కువగా ఉన్నందుకు మాటలు కష్టంగా ఉంది, అయినా వీడియో చివరి వరకు చూడండి. అరుణాచలేశ్వరుడు దర్శనం పొంది అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆజ్ఞ మేరకు వెళ్ళాము. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ మేరకు, శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆజ్ఞ మేరకు మొక్కుబడులు తీర్చుకోవడానికి వెళ్ళాము. మొక్కు బాగా చెల్లించుకొని అరుణాచలేశ్వర స్వామి దర్శనం జరిగిన తర్వాత రాత్రి మళ్ళీ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమం చూసి కొంతసేపు ధ్యానం చేసి అక్కడే కొంతసేపు 9 వరకు కూర్చొని ఆటో పెట్టుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసాము. రూమ్లో నైట్కి ఉండి 12 గంటలకు బయలుదేరాము. రాత్రి 12 గంటలకు బయలుదేరి మంగళవారం పొద్దుటే కంచి మహాలక్ష్మి గుడి టెంపుల్, ఇది మహాలక్ష్మి గుడి, మహాలక్ష్మిని దర్శనం చేసుకుని చాలా బాగుంది. మహాలక్ష్మి గుడి మెయింటెనెన్స్ కూడా బాగుంది, చాలా బాగా చేశారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తిరిగి విష్ణు కంచి వచ్చాము. విష్ణు కంచిలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని బంగారు బల్లి వెండి బల్లి దర్శనం చేసుకొని అందరం ముట్టుకొని దర్శనం చేసుకున్నాము. బాగా జరిగిన దర్శనం కూడా. అందరం దర్శనం చేసుకుని అక్కడ నుంచి కొద్దిగా చీరలు కొనుక్కున్నారు ఆడవాళ్ళు. కంచిలో చీరలు ఫేమస్ కదా, మనిషి 2 చీరలు తీసుకున్నారు. చీరలు తీసుకున్న తర్వాత తిరిగి బయలుదేరి శివకంచి వచ్చాము. శివకంచిలో ఆ శివ పరమాత్మలను దర్శనం చేసుకుని దర్శనం పొందాము. బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. కంచి గుడులు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ 3 దేవాలయాలు తిరిగాము, ఫేమస్ కాబట్టి. 3 తిరిగి దర్శనం చేసుకుని అక్కడ శివానుగ్రహంతో ఒక ఉంగరం కొనుక్కున్నాను. పంచలోహాల ఉంగరం, శివరూపంతో ఉన్న ఉంగరం కొనుక్కొని అక్కడ నుండి మళ్ళీ అన్ని దర్శనాలు పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం ప్రారంభించాము. శివకంచిలో ప్రయాణంగా ఇది తిరుచ్చూరు చేరుకున్నాము. తిరుచ్చూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుంది. కొండపైన తిరుపతికి దగ్గరలో ఉంది. తిరుచ్చూరు దర్శనం చేసుకుని కాళాస్త్రి కూడా దగ్గరలోనే ఉంది. తిరుచ్చూరు దర్శనం అయిన తర్వాత కాళాస్త్రీశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం స్వీకరించి తిరిగి తిరుపతి వచ్చి తిరుపతిలో మళ్ళీ ట్రైన్ ఎక్కి విజయవాడ దిగాము. తెల్లారిసేపు విజయవాడ 7 గంటలకు దిగి విజయవాడలో స్నానాలు చేసి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకుని మధ్యాహ్నం 2:30కి జన్మభూమి ట్రైన్ ఎక్కి సామర్లపట్ల దిగి సామర్లపట్ల నుంచి ఆటో పెట్టుకుని సామర్లపట్టలో పెద్దిపాలెం గ్రామం చేరుకోవడానికి బయలుదేరాము. పెద్దిపాలెం చేరుకునేసరికి సమయం రాత్రి 8:30 అయింది. 19వ తారీఖు 2వ నెల 26వ సంవత్సరం బయలుదేరి 25/2/26 సాయంత్రం రాత్రి 8:35 చేరుకున్నాము. ప్రయాణం సుఖంగా జరిగింది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల అన్ని యాత్రలు పిల్లలతో వెళ్ళాము. చాలా లగేజీ పట్టుకెళ్ళాము, అయినా చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చి బుధవారం స్వామివారికి పండగ చేసుకొని